ఏపీఎఫ్ పక్షాన ఏపీఎఫ్ గౌరవ అధ్యక్షుడిగా తిరుపతి జిల్లా వారికి మద్దతుగా మేము ఇక్కడికి ఇచ్చేసి మా సంఘం తరఫున వారి సమస్యల పట్ల స్పందించడం జరిగింది. నిజంగా అంగన్వాడీ వర్కర్లు కానీ ఆయాలు కానీ వాళ్ళ కష్టం వర్ణనాతీతం. వాళ్ళు సెంటర్లో ఏ విధంగా బాధలు పడుతుంటామో వాళ్ళకి 8 సెక్షన్కి అవినాభావ సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ తయారైన పిల్లలే మా ఒకటో క్లాసులకి వస్తారు. ఆ పిల్లల్ని వాళ్ళు అన్ని రకాలుగా అటు ఆరోగ్యపరంగా అయిపోతేమి, విద్యాపరంగా అయితేమి, అటు వాళ్ళ తల్లులకి గర్భవతులుగా ఉన్నప్పటి నుంచి కానీ టీకాలు వేయించడం కానీ వాళ్ళు పడే కష్టాలన్నీ కూడా వర్ణాతీతం. మరి అటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూసి వాళ్ళ ఉద్యోగులకి నెట్టడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వానికి సిగ్గుచాటు అనుకోవాలా. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని వాళ్ళకి ఆహారం లేకుండా, పౌష్టికాహారం లేకుండా వీధుల్లో పడేసి చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు అంగన్వాడీ పిల్లలు కూడా ఒకరిద్దరు మా స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ బేల్దారుల పనికి ఏళ్ళకాళ్ళకి పోతుంటారు. వాళ్ళ నుంచి మా స్కూల్లో వెళ్తున్నారు. ఎందుకంటే మేము వాళ్ళకి కాదనలేము. మరి అటువంటి వాళ్ళు మరి గ్రామ స్థాయిలో అయితే ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మరి వాళ్ళ పిల్లల్ని సంరక్షించుకోవాలంటే వాళ్ళ జీవనాధారం కూడా కష్టమైపోతుంది. ఏదో కూలో 4 పోతే ఇదంతా కూడా మన బళ్ళకి వచ్చేది కానీ అంగన్వాడీలకు వచ్చేది కానీ దారిద్ర్యకి దిగువనున్న కుటుంబాలే కానీ బాగా ఉండే వాళ్ళంతా కూడా ఎక్కడో కాన్వెంట్లలోనూ పెద్ద పెద్ద దీంట్లో కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలు లక్షలు కట్టించుకుంటారు. కానీ దారిద్ర్యకు దిగువన ఉంటే కుటుంబాలు మాత్రమే ఇటు ప్రభుత్వ పాఠశాలకు కానీ అంగన్వాడీ సెంటర్కి కానీ వస్తున్నాయని చెప్పి నా అభిప్రాయం. ఇంకనైనా సరే ప్రభుత్వం కళవేర్చి మరి వీళ్ళు కేవలం వీళ్ళు ఒకరు అనుకోబాలండి. వీళ్ళ వెనకాల కుటుంబాలు ఉంటాయి. ప్రభుత్వం ఇంకైనా సరే కళ్ళు తెరవాలా, పిలవాలా, మంచిగా పిలవాలా, చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలను తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇటువంటి విధానాలు ప్రభుత్వాలకు మంచిది కాదు. గతంలో కూడా చూసాం ఎన్నో ఉద్యమాలు, అటు తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో చూసాము. మరి గత ప్రభుత్వాలు ఏమైపోయినాయి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మరి సానుకూలంగా పిలిచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి మంచి ఉద్దేశంతో పరిష్కరించి మళ్ళీ తిరిగి వాళ్ళని విధులే తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. పేరు రాయపనేని హరికృష్ణ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు. మేము 3 సంఘాలు ఐక్యంగా కలిపి 11 డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాము. ఈ రోజుకి 7 రోజులు పూర్తయింది. మధ్యలో 2 సార్లు చర్చలు జరిగినాయి. అయితే ఈ చర్చలంతా ఎలా ఉన్నాయంటే పంచ పాండవులు మంచం కోళ్ళవలి 4 అయిపోయి 3 వేద్దామని 2 రాద్దామని 1 వేయాలని సొన్నబెట్టారట. అలా ఉంది ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. పైపెచ్చు ఇప్పుడు మేము తాళాలు పగలగొడతామన్నారు. ఈ తాళాలు పగలగొడితే మీ ఉడత ఊపులకి, మీ బుడ్డ బెదిరింపులకి మేము భయపడమని చెప్తున్నాం. త్వరలోనే నీ కోట బద్దలు కొట్టే రోజు అంగన్వాడీ టీచర్లు సిద్ధంగా ఉండాలనే విషయం మీరు గమనించాలి. అంగన్వాడీ జోలికి వచ్చినటువంటి ఏ ప్రభుత్వం తట్టుకోలేదు. అంగన్వాడీలందరూ కళ్ళు తెరిస్తే ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి ఏదైతే మేము కోరుతున్నామో జీతాలు పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి, 62 సంవత్సరాలు ఇవ్వాలి, మినీ వ్యవస్థ రద్దు చేయాలి, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఏమవుతున్నాయో మావి గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయమైన కోరికలు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పి అనేక టీచర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ మా ఆయనకు వస్తాయి. ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా మేము కోరుతున్నాం. మొన్న మీరందరూ ఆందోళన చేశారు, మీరు 6 రోజులు 7 రోజులు సమ్మె చేశారు. మీరు ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయినప్పుడు మీ సచివాలయ సిబ్బందికి అంతా కూడా మా అంగన్వాడీ సంఘాలని మద్దతు ప్రకటించాయి. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయడానికి లేదు. మేము అంగన్వాడీకి మద్దతు ఈ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వం